వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో సినిమా రంగంలోని మహిళలకు గౌరవము, రక్షణ చేకూర్చే చర్యలపై మరొకసారి చర్చ జరుగుతోంది. అవకాశాల కోసం పోటీ పడే ఈ రంగంలో అభిలాషాన్ని ఆసరగా తీసుకొని కాస్టింగ్ కౌచ్ పాల్పడుతున్న సంఘటనలపై చాలా కాలంగా నిరసన వ్యక్తమవుతుంది. 2006లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చోట్ల పెద్ద ఎత్తున మీటూ ఉద్యమం జరిగింది. తమకు ఎదురైన లైంగిక వేధింపులపై ఎందరో బాధిత మహిళలు గొంతెత్తారు. ఆ తరువాత అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు వంటివి తప్ప దాదాపుగా ఏ పరిశ్రమలోనూ విచారణ జరపలేదు, ఎలాంటి నిర్దిష్ట చర్యలు చేపట్టలేదు. కేరళలో 2017 ఫిబ్రవరిలో భావన అనే నటిపై కారులోనే కొందరు లైంగిక దాడికి ప్రయత్నించడం, ఆమె తప్పించుకొని రెండో రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు స్పందించారు. విమెన్ వింగ్ ఇన్ సినిమా కనెక్టివ్ ఏర్పడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వినతి పత్రం ఇచ్చారు. వామపక్ష ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె హేమ నేతృత్వాన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ముందుకు నేరుగా వచ్చి మాట్లాడటానికి కొంతమంది వెనుకాడుతున్నారని తెలిసాక ఫిర్యాదుదారుల వివరాలు, విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టబోమని, ఏ రూపంలోనైనా తమకు వాంగ్మూలాలు అందజేయవచ్చునని జస్టిస్ హేమ కమిటీ ప్రకటించింది. ఎక్కువ మందిని కలవటానికి, వారి ఫిర్యాదులు నమోదు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది. 2 నెలల పాటు విచారణ జరిపి 2019 డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికను బయట పెట్టమని కొందరు డిమాండ్ చేయగా అంశాల్లోని సున్నితత్వం, ఫిర్యాదుదారుల గోప్యత తదితర కారణాల వల్ల నివేదిక బహిరంగ వెల్లడికి జస్టిస్ హేమ కమిటీ ఒప్పుకోలేదు. సున్నిత అంశాలను మినహాయించి మిగతా అంశాలను వెల్లడించాల్సిందిగా ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో ఆగస్టు 17న ఈ నివేదిక బహిర్గతమైంది. జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. మలయాళ సినిమా పరిశ్రమలో కొంతమంది మగ దర్శకుల, నటుల పెత్తనం సాగుతుందని, ప్రశ్నించే వారిపై అనధికార నిషేధం కొనసాగుతుందని, మహిళా నటులపై లైంగిక వేధింపులు సాగుతున్నాయని, సర్దుకుపోవడం, రాజీ పడడం అనేది ఒక సూత్రంగా అమలు చేయబడుతుందని వివరించింది. జూనియర్ నటుల పట్ల తీవ్రమైన వివక్ష ఉందని, పని ప్రదేశాల్లో బట్టలు మార్చుకోవడానికి కానీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ తగిన ఏర్పాట్లు ఉండటం లేదని పేర్కొంది. చిన్న నటులతో రాతపూర్వక ఒప్పందాలు ఉండడం లేదని, ఎక్కువ పని చేయించుకొని తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. 4 ఏళ్ల క్రితం నివేదిక తనకు అందిన నాటి నుంచి సినీ పరిశ్రమలో మహిళలకు రక్షణ చర్యలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టింది. నిర్మాతల మండలితో, దర్శకులతో సంప్రదింపులు జరిపి షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు తగు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఉన్న కొన్ని శక్తులు ఈ నివేదికలోని సున్నిత అంశాలపై రచ్చ చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దటానికి, మహిళల ఆత్మగౌరవం కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కమిటీ వేసి విచారణ జరిపించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి స్పష్టం చేశారు. కేరళ సమాజంలో నెలకొని ఉన్న చైతన్యపూరిత వాతావరణం సినీ పరిశ్రమలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. హక్కుల పట్ల, ఆత్మ గౌరవం పట్ల తగినంత ఎరుకను అక్కడి నటీనటులు ప్రదర్శిస్తారు. మీటూ ఉద్యమం జరిగిన దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రభుత్వము ఎలాంటి కమిటీలను వేసి విచారణ జరపలేదు. కేరళలో మాత్రమే అలాంటి ప్రయత్నం జరిగింది. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న పరిస్థితులు అన్ని సినీ పరిశ్రమలోనూ నెలకొని ఉన్నాయి. నటీనటులకు సమాన గౌరవం, జూనియర్ నటులకు తగు సదుపాయాల కల్పన, పారితోషికల్లో తీవ్ర వ్యత్యాసాల నివారణ వంటివి ప్రయత్నపూర్వకంగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ కల్పించాల్సి ఉంది. కేరళ వలె ప్రభుత్వాలు అన్ని చోట్ల విచారణ అధ్యయనం జరిపించి తగు చర్యలు తీసుకోవాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.